ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో తాజాగా ఇజ్రాయెల్ను కోలుకోలేని దెబ్బతీస్తోంది హమాస్. తాజాగా ఉత్తర గాజాలోని జబాలియాలో ఆల్ ఖాసిం బ్రిగేడ్ అడుగడుగున అడ్డుకుంటోంది. ఇజ్రాయెల్ మిలిటరీని ధీటుగా ఎదుర్కొంటోంది. ఆల్ ఖాసిం బ్రిగేడ్ దాడుల్లో ఇజ్రాయెల్ సైనికుడు 19 ఏళ్ల సర్జెంట్ రాన్ ఎస్పిటీన్ మృతి చెందారు. గిబాటి బ్రిగేడ్కు చెందిన రాన్ జబాలియాలో హమాస్తో పోరాడుతున్న సమయంలో పదునైన ఆయుధాలు గుచ్చుకొని ప్రాణాలు వదిలాడు. అతనితో పాటు మరో 2 సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఇజ్రాయెల్కు చెందిన ఐడిఎఫ్ సైనికుడి మృతితో గాజాలో ఇప్పటి వరకు చనిపోయిన ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య 380కి చేరింది. కాగా ఇజ్రాయెల్ మాత్రం ఉత్తర గాజాను పూర్తిగా తమ అదుపులో తీసుకుంది. హమాస్ మిలిటెంట్లను వెంటనే లొంగిపోవాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా బుధవారం నాడు కూడా ఇజ్రాయెల్కు చెందిన ఓ సైనికుడు ఉత్తర గాజాలో హమాస్ మిలిటెంట్లతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడని ఇజ్రాయెల్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ సైనికులు కఫీర్ బ్రిగేడ్కు చెందిన నాషోన్ బెటాలియన్కు చెందినవాడని పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన సాక్ష్యాలు మాత్రం విడుదల చెయ్యలేదు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల సైనికుడు ప్రాణాలు వదలాల్సి వచ్చిందని పేర్కొంది. అదే ఆర్మీ యూనిట్కి చెందిన మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొంది. అయితే ఆర్మీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అంటే అక్టోబర్ 7 నుంచి ఇప్పటి వరకు కనీసం 800 మంది సైనికులు మృతి చెంది ఉంటారని, మరో 5381 మంది ఇతరులు గాయపడి ఉంటారని పేర్కొంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ మరింత కసితో ఓవైపు లెబనాన్తో పాటు మరోవైపు గాజాపై నిరంతరం వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా శనివారం నాడు లెబనాన్లో మెడికల్ సిబ్బందిపై దాడులు చేసి 6 మందిని చంపేసింది. అదేవిధంగా గాజా ఆసుపత్రులపై దాడులు చేసింది. కాగా లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, ఉద్దేశపూర్వకంగా మెడికల్ స్టాఫ్ను చంపడంతో పాటు ఆసుపత్రులను ధ్వంసం చేస్తోందని ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లెబనాన్లోని ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ ఆసుపత్రి డైరెక్టర్ను చంపేసింది. దీంతో పాటు 5 పారామెడిక్స్ను కూడా చంపేసిందని లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ ఆరోపిస్తోంది. మరి ఇజ్రాయెల్ ఇటు గాజాతో పాటు అటు బీరూట్లో మెడికల్ సిబ్బందిపై దాడులు చేస్తోందని లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ ఆరోపిస్తోంది. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున దాడి చేసి ఏకంగా 1200 మందిని చంపి మరో 250 మందిని బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లారు. వారిలో మహిళలు, యువతులు, చిన్నపిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. ఇక హమాస్ అక్టోబర్ 7వ తేదీన తెల్లవారుజామున మెరుపు దాడి చేసి వెంటనే వెళ్లిపోయింది. అటు తర్వాత ఇజ్రాయెల్ ఏకంగా గాజాపై యుద్ధమే ప్రకటించింది. గాజాను నేలమట్టం చేసింది. సుమారు ఏడాది పాటు కొనసాగుతున్న ఈ యుద్ధంలో గాజా నగరానికి చెందిన 44,056 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో మహిళలు, పిల్లలే అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక యుద్ధంలో హమాస్కు చెందిన కీలక నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఇజ్రాయెల్ బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. హమాస్ మిలిటెంట్ నాయకులు ఇస్మాయిల్ హానియా నుంచి యాహియా సిన్వార్ వరకు కీలక నాయకులను మట్టుబెట్టింది ఇజ్రాయెల్. ఇక హమాస్కు మద్దతు ప్రకటించిన లెబనాన్లోని మరో మిలిటెంట్ సంస్థ హెజబొల్లా విషయానికొస్తే ఇజ్రాయెల్కు ఉత్తర భాగాన తరచూ దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేసింది. దీంతో ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా నేలమట్టం చేసిన తర్వాత తన ఫోకస్ను లెబనాన్పై దృష్టి పెట్టింది. హెజబొల్లా చీఫ్ హసన్ నాసరుల్లాను మట్టుబెట్టింది. అటు నుంచి బీరూట్ను నేలమట్టం చేసే పనిలో పడింది. అటు నుంచి ఇజ్రాయెల్ ఇటు గాజాతో పాటు బీరూట్లోని ఆసుపత్రులపై పడింది. ఆసుపత్రులపై బాంబులతో దాడులు చేయడం మొదలెట్టింది. అలాగే ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లతో పాటు పారామెడిక్స్ పై ఫోకస్ పెట్టింది. వారిని చంపడం ప్రారంభించింది. తాజాగా శనివారం నాడు లెబనాన్లో ఇజ్రాయెల్ 6 మెడికల్ వర్కర్స్తో పాటు ఓ ఆసుపత్రి డైరెక్టర్ను వైమానిక దాడులు చంపేసింది.
తాజా పరిణామాల నేపథ్యంలో లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ స్పందించింది. ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ముఖ్యంగా మెడికల్ స్టాఫ్ను, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతుందని ఆరోపించింది. అలాగే యుఎన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తక్షణమే యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ను కోరింది. కమాల్ అడ్వాన్ ఆసుపత్రిని దిగ్బంధం చేసి ఆసుపత్రులపై డ్రోన్ల దాడులు చేసి 4 మెడికల్ స్టాఫ్తో పాటు 2 పేషెంట్లు గాయపడ్డానికి కారణమయ్యారని WHO పేర్కొంది. ఇక యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి చూస్తే లెబనాన్లో సుమారు 226 మంది హెల్త్ వర్కర్స్తో పాటు పేషెంట్స్ మృత్యువాత పడ్డారని WHO తాజా నివేదికలో పేర్కొంది. ఇక లెబనాన్ విషయానికొస్తే ఇప్పటి వరకు కనీసం 3645 మంది పౌరులతో పాటు హెజబొల్లా మిలిటెంట్లు మృతి చెందారు. సుమారు 15355 మంది వరకు గాయపడ్డారు. ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు మాజీ రక్షణ మంత్రి యోవ్ గ్యాలెంట్ను యుద్ధ నేరాల కింద అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే ఐసీసీలో సభ్యత్వం ఉన్న 124 దేశాలు ప్రస్తుతం ఇజ్రాయెల్కు ఆయుధాలు ఇస్తాయా లేదా అన్న అనుమానాలు తలెత్తుతాయి. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై కూడా ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇజ్రాయెల్కు ఆయుధాల వరద తగ్గుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.